దేవునికి స్తోత్ర. ఆయన ఏం చేస్తున్నాడు అంటే విజ్ఞాపనము చేస్తున్నాడట. విజ్ఞాపనము చేస్తున్నాడు అనగా యేసు ప్రభు వారు పరమునకు వెళ్ళి మన కొరకు ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అంటే పరిశుద్ధుల కొరకు. ఆయన పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని పిల్లలుగా మన కొరకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. మన కొరకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. మన కొరకు ప్రార్థన చేసే వ్యక్తి ఉన్నాడు. మన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకునే మనకు ఒక మధ్యవర్తి ఉన్నాడు. కనుక మనం ధైర్యముగా ఉండాలి. మనం ధైర్యముగా ఉండాలి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు మనల్ని బలహీనపరుస్తాయి, ధైర్యము చెడగొడతా ఉంటాయి, బలహీనమైపోతాం, ఆ పరిస్థితుల్లో కృంగిపోతాం. అయితే దేవుని వాక్యం అంటుంది ధైర్యముగా ఉండు, నువ్వేం భయపడద్దు. ఎందుకయ్యా నీ కొరకు ప్రధాన యాజకుడైన ఇదిగో యేసయ్య ఉన్నాడు.